నుంచి మీకు మాకు పోలీసులకి ఎవరికి దప్పటంలా. రాష్ట్ర రాజకీయాలలో ఇది ఒక చీకటి రోజు. ప్రజాస్వామ్యానికి ఇది అంతిమ దినం. బహుశా ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉందో లేదో మరొక్కసారి టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఈరోజు రాత్రి 1:30కి పిఠాపురంలో గౌరవ న్యాయమూర్తి గారు సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత ప్రశ్న రావణ్ స్టేషన్ బయలు ఇచ్చేసేయండి, ఇది రిమాండ్కి ఇవ్వదగిన కేసు కాదు అని రిలీజ్ చేసిన తర్వాత 5 నిమిషాల్లో సర్పవరంలో ఒక కేసు ఉంది అని మళ్ళీ అక్కడి నుంచి అరెస్ట్ చేసి వాళ్ళ భార్యకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈరోజు కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టారు. ఎందుకు ప్రవేశపెట్టారయ్యా అంటే గౌరవ లేదు, తొక్కలేదు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం నాకు కూడా లేదు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మల్లం గ్రామంలో కొంతమంది స్కూల్ పిల్లల మీద వివక్ష జరిగింది అని 30 మంది తల్లిదండ్రులు నెల రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తే, హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే, వాళ్ళ పిల్లలకు జరిగినటువంటి కుల వివక్ష మీద విచారణ జరపమని నేషనల్ ఎస్సీ కమిషన్కి రాస్తే, నేషనల్ ఎస్సీ కమిషన్ స్పందించి ఎస్పీని కలెక్టర్ని విచారించి ఈ కేసులో నెల రోజుల పాటు మీ మీడియా సోదరులందరూ కూడా ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేసి పిల్లల మీద కుల వివక్ష జరిగిందని చెబితే, కుల వివక్ష ఎలా జరిగింది అని తల్లిదండ్రులని పిల్లల్ని కలిపి ఇంటర్వ్యూ చేసినందుకు వచ్చినటువంటి సమస్య. ప్రశ్న రావణ్ ఆ తల్లిదండ్రులని పిల్లల్ని ఇంటర్వ్యూ చేశాడంట. ఏమని మరి ఆ విధంగా జర్నలిస్టులు అందరూ ప్రచారం చేసినటువంటి మీ మీడియా అంతా కూడా ఎక్యూజ్డే కదా. పిల్లల మీద జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి ఒక జర్నలిస్ట్ పని ఏంటండి? కుల వివక్ష జరిగింది, అతను జర్నలిస్ట్గా వచ్చి ఆ పిల్లల ఇంటర్వ్యూలు పక్కనే ఉన్నటువంటి తల్లి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. అది తప్ప? అది నేరమా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇది నేరమా? నిన్న మీరు మాట్లాడినటువంటి శుద్ధపుస కబుర్లకి ఈరోజు పెట్టినటువంటి కేసుకి ఏమైనా సంబంధం ఉందా? చిన్న పిల్లల మధ్య వివక్ష నేను చెప్పలేదే, రావణ్ అనలేదే, మీడియా ప్రొవోక్ చేయలేదే. తల్లిదండ్రులు 30 మంది తల్లిదండ్రులు వెళ్ళి పిల్లల్ని తీసుకొని స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర ధర్నాలు, రాస్తారోకోలు, హార్తాళ్లు చేసి అది అందరికీ ప్రపంచానికి తెలిసిన తర్వాత రావణ్ వచ్చాడు, శ్రవణ్ వచ్చాడు, లేకపోతే మీడియా సోదరులు వచ్చారు, దాన్ని ప్రమోట్ చేశాము, దాన్ని చూపించారు. అది తప్పంటండి. అదంట కులం, మతం, ప్రాంతాల మీదంట విద్వేషాలు సృష్టించడం అంట. ఆ పిల్లల్ని అంట వ్యభిచార గృహంలోకి తీసుకెళ్లిన దానికంటే నేరం అంట. ఆ దానికి 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలంట. గౌరవ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి వాదనలో అమోఘం. ఈరోజు దాని మీద మళ్ళీ రాత్రి కేసు కట్టి ఈరోజు మళ్ళీ కాకినాడ కోర్టుకు తీసుకొచ్చారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, రాజ్యాంగం శాశ్వతం, చట్టాలు శాశ్వతం. పోలీస్ అధికారులు గుర్తుపెట్టుకోండి, ఈరోజు పవన్ కళ్యాణ్ ఉంటాడు, రేపు శ్రవణ్ కుమార్ ఉంటాడు, ఎల్లుండి రావణ్ కుమార్ ఉంటాడు, ఆవతల ఎల్లుండి రామారావు ఉంటాడు, సుబ్బారావు ఉంటాడు, వెంకట్రావు ఉంటాడు. పొలిటికల్ పదవులు వస్తాయి పోతాయి, కానీ మీరు రాజ్యాంగాన్ని, ఐపీసీని, సిఆర్పిసిని, బిఎన్ఎస్ఎస్ని పాటించాలి. ఈరోజు మీరు ఒక చిన్న పిల్లల ఇంటర్వ్యూని అడ్డం పెట్టుకొని రిమాండ్ చూపిస్తే, గౌరవ న్యాయమూర్తి గారు 3 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి వాదనలు, మా వాదనలు, ప్రాసిక్యూషన్ వాదనలు సుదీర్ఘంగా విన్నారు. ప్రతి పాయింట్ నోట్ చేసుకొని రిమాండ్ రిపోర్ట్ని తిరస్కరిస్తూ రావణ్కి స్టేషన్ బెయిల్ ఇవ్వమని డైరెక్షన్ ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యంలో రెండో విజయం, పిఠాపురంలో మొదటి విజయం. అయినప్పటికీ రావణ్ మళ్ళీ ఈరోజు మచిలీపట్నం పోలీసులు తీసుకెళ్ళారు. ఏ పోలీసులు నాకు తెలీదు, బట్ ఐ కేమ్ టు దట్ మచిలీపట్నంలో ఇంకొక కేసు రిజిస్టర్ అయిందంట, తీసుకెళ్లాడు. మచిలీపట్నం తర్వాత కాప్రా, తర్వాత భీమవరం, తర్వాత ఇంకో చోటికి
రాష్ట్ర వ్యాప్తంగా 35 కేసులు పెట్టి తోటి జర్నలిస్టుని తీసుకెళ్తే జర్నలిస్టు సంఘాలు స్పందించరా? మీరు రేపొద్దున మీకు ఈ సమస్య వస్తే మేము స్పందించరా? న్యాయవాద సంఘాలు స్పందించరా? ప్రజాస్వామ్య సంఘాలు స్పందించరా? అత్యంత దారుణం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావణ్ గని రావణ్ గని దళిత క్రైస్తవ సమర శంకారామం అని పెట్టడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత సమస్యల మీద, ఆదివాసీ సమస్యల మీద, క్రైస్తవ మతంలో స్వీకరించినటువంటి ఎస్సీల సమస్యల మీద మేము ఫైట్ చేస్తుంటే ఈరోజు మా కులాలకి, మా వర్గాలకి, మా బాధిత ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రతిఘటిస్తుంటే కనీసం రాజకీయ పార్టీల నుంచి కనీస స్పందన కరువైంది. కనీస స్పందన. నేను అడుగుతున్న ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, మీరు ఈరోజు క్రైస్తవ సంఘానికి క్రైస్తవుల ఓట్లన్నీ కూడా, ఈరోజు దళితుల ఓట్లన్నీ కూడా 40% ఓటింగ్ తీసుకున్నటువంటి మీరు ఆ సంఘాల్లో జరుగుతున్నటువంటి వ్యక్తులకు వస్తున్నటువంటి కష్టం మీద ఎందుకు స్పందించటం లేదు? ఎందుకు స్పందించటం లేదండి? మీరు దళిత క్రైస్తవుల సమస్యల మీద మీకు అవసరం లేదా? ఒక నలుగురిని ఢిల్లీ పంపించేశారా? ఆ నలుగురు మళ్ళీ అక్కడ ఒక లెటర్ రాసి వెనక్కి వచ్చేస్తారా? భారతీయ జనతా పార్టీని 1950 ఆర్డర్ తీయమని మీరు అడగరా? మీకు దళితుల ఓట్లు, క్రైస్తవుల ఓట్లు అవసరం లేదా? దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి సమస్యల మీద పట్టించుకోరా? రావణ మీద జరుగుతుంటే సమస్యల మీద పట్టించుకోరా? ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంటే పట్టించుకోరా? ఈరోజు రావణ మీద దాడి జరిగింది దేనికోసం? ప్రతిపక్షాల మీద మాట్లాడినందుకు, పాలకపక్షం మీద మాట్లాడినందుకు రావణ మీద దాడి జరుగుతుంది, శ్రవణ మీద దాడి జరుగుతుంది. మీరేం స్పందించరు? పోనీ నేను విలేకరు ఒక మాట అడిగితే శ్రవణ్ మీద జరుగుతున్న దాడి, శ్రవణ్ కుమార్ మీద జరుగుతున్న దాడి, రావణ మీద జరుగుతున్న దాడి తప్పు అని మాట్లాడకుండా రెడ్ బుక్ రాజ్యాంగం స్కిప్ చేసి మాట్లాడారు. ఐఎమ్ వెరీ సారీ. ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై డిస్ప్లెజర్ టువర్డ్స్ అపోజిషన్ లీడర్. దిస్ ఈజ్ నాట్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ప్రతిపక్షాలు మాలాంటి వ్యక్తుల కోసం, పాలకపక్షంలో మీద పోరాడుతున్న మాలాంటి వ్యక్తుల కోసం మీరు ఫైట్ చేయాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఈరోజు రఘురామకృష్ణంరాజు, ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అనగతొక్కుతుంటే, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న జర్నలిస్టుల్ని ఈరోజు కేవీఆర్ అక్కడ అరెస్ట్ అయిపోయినాడు, 14 రోజులు రిమాండ్. మీ జర్నలిస్ట్ సోదరుడు ఈరోజు రావణ్ అరెస్ట్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు మచిలీపట్నం పోలీసులు తీసుకెళ్లారు. మీరు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్టు కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వాట్ ఈస్ దిస్? ఈరోజు ప్రజాస్వామ్యం ఇంత కష్టంలో ఉంటే మీరు మీ పొలిటికల్ మాత్రమే మాట్లాడతారా అని ప్రజలు అనుకుంటున్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఐఎమ్ వెరీ సారీ. ఈరోజు రావణ్ పక్కన నేను లేకపోతే, మా పార్టీ లేకపోతే, మాది ఎంత పార్టీ అండి? గట్టిగా 4 అడుగులు వేస్తే కూలబడిపోయే పార్టీ. 4 మాటలు మాట్లాడితే మేము ఈ రూములో వినపడిన పార్టీ. మాలాంటి వాళ్ళమే ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవారు మీరు పోరాటం చేయరా? మిగతా రాజకీయ పార్టీలు మద్దతు, మీడియా రంగానికి మద్దతు ఇవ్వరా? ఒక ప్రశ్న రావణ్ లాంటి ఒక వ్యక్తి దళిత క్రైస్తవులు సభకు వచ్చి మాట్లాడి ఈరోజు కష్టం పడుతుంటే మాట్లాడరా? ఎవరి కోసం మాట్లాడాలి? ప్రభుత్వం మీద మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాలి, ప్రభుత్వం మాకు చేస్తున్నటువంటి అన్యాయం మీద మాట్లాడాలి. ఈరోజు మీరు అధికారాన్ని అనుభవించిన మీరు, ఈ ఓట్లు వేయించుకున్న మీరు మాట్లాడకపోతే, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించకపోతే, రాష్ట్రంలో బలహీనులకి వాయిస్ ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తుందండి సమాజం? అబ్సల్యూట్లీ ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కలవాలి. ఆ పార్టీ ఈ పార్టీ భేదంతో నేను మాట్లాడటంలా. నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా వినయపూర్వకంగా కోరుతున్నా. దిస్ ఈజ్ అ టైమ్ టు ఫైట్ టుగెదర్. ప్రజాస్వామ్యాని కోసం, ప్రజాస్వామ్యాన్ని మనుగడ కోసం రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు. ప్రజాస్వామ్యం కోసం మీరు మాలాంటి వాళ్ళందరినీ, చిన్న వాళ్ళని కలుపుకొని పెద్దన్న పాత్ర పోషించాలి. ఎందుకు అంటే అధికారాన్ని మీరు అనుభవించారు, ఈ ఓట్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి. ఈరోజు మా వాయిస్ చాలా చిన్నది కాబట్టి ఈరోజు మేమే చుక్క రక్తపు చుక్కని పేర్చుకొని నెల రోజులైందండి ప్రాపర్గా మేము అన్నం తిని నిద్రపోయి ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఫైట్ చేస్తున్నాం. ఈరోజు రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి మీరు ఈరోజు రావణ్ చిన్న పిల్లండి, 8 సంవత్సరాల పాప, వాళ్ళ భార్య, తల్లిదండ్రులు, అండ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దట్ పీపుల్ ఆర్ గివింగ్? దాడి చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు దాడి చేస్తారా? ఫిజికల్గా దాడి చేస్తారా? 500 మంది కోడిగుట్లు రాడ్లతోటి దాడి చేస్తారా? ఇదా మీ డెమోక్రసీ? దీనికోసమా మీకు హోమ్ మినిస్టర్ కావాలి? దీనికోసమా క్రిమినల్స్ని కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్ళు విరక్కొట్టేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీ జన సైనికులు కోడిగుడ్లు, రాళ్ళు, రప్పలతోటి ఈరోజు దాడి చేశారు. వాళ్ళ కాళ్ళు కీళ్ళు విరక్కొడితే చూడాలని ఉంది సార్ మీకు.
వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే చూడాలని ఉంది సార్. వాళ్ళకి మీద కేసులు కట్టి ఇదే పోలీస్ స్టేషన్లో రిమాండ్ పెడితే చూడాలని ఉంది సార్. ప్రజాస్వామ్యం గురించి సుత్తపస్సు కబుర్లు చెప్పే మీరు, డెమోక్రసీ గురించి పదం వద్దులే బాగాదు కబుర్లు చెప్పే మీరు ఈరోజు మీ జనసైనికులు చేసినటువంటి వికృత కార్యక్రమాలని, చర్యలని ఎలా ఖండిస్తారో నేను చూస్తాను. సనాతన ధర్మం అని ఒక డ్రెస్ వేసి వీడియోలో కూర్చొని పేపర్లు చదవటం కాదు సార్ అడ్మినిస్ట్రేషన్ అంటే. మీ కార్యకర్తలను నిలువరించండి. ఫిజికల్గా దాడులు చేయటం అంటే చేతగాని తనం ఏం కాదు. అది ఎవరికి అధికారం ఉంటే 90 ఏళ్ల ముసలమ్మ కూడా అక్కడ కూర్చొని అధికారం చేయించగలదు. ఏదేమైనప్పటికీ సమయం ఎక్కువైంది కాబట్టి నేను మిత్రులు నేను ఇబ్బంది పెట్టను. మీరందరూ ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రావణ్ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్న మీడియా సోదరులకు కృతజ్ఞతలు. రావణ్కి ఈరోజు బెయిల్ వచ్చింది. గౌరవ న్యాయమూర్తి గారు ప్రజాస్వామ్యం గెలిచినట్టుగా సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత ఈరోజు తీర్పు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మచిలీపట్నం తీసుకెళ్లారు. నేను మళ్ళీ రేపు మచిలీపట్నం వెళ్తా. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యలని చివరి వరకు, కడ వరకు ఎంతవరకు పోరాటం చేయాలో అంతవరకు పోరాటం చేద్దాం. దయచేసి ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నా, మీరు చేస్తుంది చాలా తప్పు. మీరు ఆ అబ్బాయి తప్పు చేస్తే కేసు కట్టండి, 40 నోటీస్ ఇవ్వండి, రేపు విచారణ చేయండి, శిక్ష వేయించండి. ఒకవేళ తప్పు చేసి ఉంటే ఇంటర్వ్యూ తీసుకుంటే తప్పు, మైక్ పెట్టుకుంటే తప్పు, మాట్లాడితే తప్పు అంటే మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే ఒక సిఐ అంటాడంటండి జనసేన కార్యకర్తలతో, ఎందుకయ్యా ఇప్పుడు రేపు పొద్దున ఆయన వాయిదాలకు రాడా, అప్పుడు చూసుకోండి, ఇప్పుడు కొట్టడం ఎందుకు, ఇప్పుడు కొరకటం ఎందుకు, ఇప్పుడు నరకటం ఎందుకు, రేపు ఆయన వాయిదాలకు వస్తాడు కదా, ఎక్కడికి పోతాడు, పిఠాపురం రావాల్సిందే కదా, కాకినాడ రావాల్సిందే కదా, రావణు ఎక్కడికి వెళ్తాడు అంట. ఓ సిఐ వాళ్ళ కార్యకర్తలకు అడ్వైజ్ చేస్తున్నటువంటి విధానం ఇది లా అండ్ ఆర్డర్ అయితే మీ లా అండ్ ఆర్డర్కి శతకోటి వందనాలు, మీ రఘురామకృష్ణరాజుకి శతకోటి వందనాలు, మీ ముఖ్యమంత్రి గారికి శతకోటి వందనాలు.